హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి మొక్కజొన్న గారెలు భలే ఉన్నాయి. చూడండి, మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్న గారెలు తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా ఓపెన్ చేయంగానే ఇలాగా రెండుగా విడిపోయి రంధ్రాలుగా ఉండాలి. ఇప్పుడు మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ముందుగా మొక్కజొన్నలను ఒలిచి, ఇవి స్వీట్ కార్న్ కాదండి, మామూలు కానే ఒలిచి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెల్లం, జీలకర్ర, ఉప్పు, ధనియాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ముందుగా మొక్కజొన్నలు వేసుకుందాము. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోండి. మీకు బెల్లం లేకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను. ఒకవేళ మీకు ఈ పిండి లూజ్గా అనిపిస్తే దీంట్లో కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. నాకు ఏది అవసరం లేదండి. ఒక చుక్క నీళ్ళు వేయకుండా మెత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు వేసాను. తర్వాత ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక చేతికి ఇలాగా నీళ్ళని అద్దుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్నగా మన వడల్లాగా గారెలను వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోండి. వేసుకొని మధ్యన హోల్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. చూస్తూ ఉండండి, నేను ఎలా వేస్తున్నానో చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసుకుంటే భలే సాఫ్ట్గా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కజొన్న వడలు లేదా గారెలు మీకు కూడా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో మొక్కజొన్న గారెలు. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వావ్, గుమగుమలాడిపోతుంది. ఇల్లంతా ఒకటే వాసన. చూడండి, తీస్తూ ఉంటేనే భలే పడిపోతున్నాయి కింద. ఇప్పుడు మనము ఈ మొక్కజొన్న గారెలన్నీ వేగిపోయినాయి కదా, తీసేసుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు అన్నీ తీసేసానండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. వావ్, చూడండి, వేడి వేడి మొక్కజొన్న వడలు. ఒక్కటి తుంచి చూపిస్తాను. చూడండి, లోపల ఇలాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఇలాగా హోల్ లాగా రావాలి. ఇప్పుడైతే బాగా కాలినట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.